అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆగస్టు 16, 2024 శుక్రవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. శుభ సమయములు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. తిది ఏకాదశి ఉదయం 9 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. సంస్కృత వారం భృగువాసరః. నక్షత్రం మూల మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగం విష్కంభ మధ్యాహ్నం 1 గంట 6 నిమిషాల వరకు. కరణం విష్టి ఉదయం 9 గంటల 36 నిమిషాల వరకు. భవ రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు. వర్జం రాత్రి 9 గంటల 57 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు, తదుపరి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 2 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, శ్రావణ మాసం శుక్రవారము, వరలక్ష్మి వ్రతం, తిది ఏకాదశి ఉదయం 9 గంటల 36 నిమిషాల వరకు ఉందండి. తదుపరి ద్వాదశి. ఏకాదశి, ద్వాదశి తిథులు చాలా మంచి తిథులు. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు: వరలక్ష్మి వ్రతం, దామోదర ద్వాదశి. నేటి రాశి ఫలాలు. మేషరాశి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభ రాశి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంట బయట ఊహించని చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. కర్కాటక రాశి ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. సింహరాశి సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కన్యా రాశి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. తులారాశి బంధుమిత్రులతో ఊహించిన మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృశ్చిక రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ధనస్సు రాశి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మకర రాశి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.
కుంభరాశి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణం సూచనలున్నవి. వ్యాపారం విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. మీనరాశి సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. సర్వేజన సుఖినో భవంతు.